సో, ఓకే. మనం స్టార్ట్ చేద్దాము. ఇంకా కొంతమందే ఉన్నారు కాబట్టి తొందరగా అయిపోతది. ఓకే. నాగలక్ష్మి గారు జాయిన్ అవ్వాలి. ఆవిడ షార్ట్ టర్మ్ లోనే ఉన్నారు. లాంగ్ టర్మ్ లోనే ఉన్నారు. ఆమె ఈరోజు జాయిన్ అవ్వలేదు. సరే. ఓహ్! నేను మిమ్మల్నే క్వెషన్స్ ఏస్తాను. నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే అండి. కనిపిస్తుందండి. ఆ! ఇప్పుడు మీకేం అర్థమైంది? హియరోఫెంట్ కార్డ్ గురించి నాకు చెప్పండి. మీ తర్వాత సుజాత ట్రెడిషనల్ గారిని పర్సన్. అడుగుతాను. ట్రెడిషనల్ పర్సన్. ట్రెడిషనల్ పర్సన్ మ్యామ్. హ్మ్. ఇంకా ఏంటంటే ఆయన ఒక ప్రీస్ట్ లాగా, హై హ్మ్. ప్రీస్టెస్ కి కౌంటర్ పార్ట్. ఒక ప్రీస్ట్ అన్నమాట. ఒక పండితుడు. రిచువల్స్ అన్ని ఫాలో అయ్యే మనిషి. ఇంకా ఈ కార్డ్ చూసి చెప్తున్నాను మ్యామ్, గుర్తు చేసుకుని. ఇంకా రిచువల్స్ అన్ని ఫాలో అయ్యే మనిషి. ఇంకానేమో అంటే అంటే మీలాగా నేను ఆర్డర్ గా చెప్పలేను మ్యామ్. నాకు గుర్తొచ్చింది చెప్పేస్తాను. అయ్యయ్యో! అలా కనెక్షన్ ఉండకపోయినా చెప్పొద్దు. ఓకేనా? ఆ! మీకు ఎంత అర్థమైందో అది చెప్పండి చాలు. అదే ఎంత గుర్తొచ్చింది చూసి చెప్పేస్తాను మ్యామ్ నేను. అయితే ఆయన ఏంటంటే ఆయన ఇలా ప్రీచ్ చేసే మనిషి. ఒక ఫాదర్ ఎలాగో, అదే ఒక చర్చ్ ఫాదర్ లాగా అలా ప్రీస్ట్. ఇంకానేమో ఒక స్పిరిచువల్ పర్సన్ అలా అనుకోవచ్చు. ఇంకోనేమో మెయిన్ గా ఆయన 3 రోబ్స్ ఉంటాయి కదా మ్యామ్ ఆయన డ్రెస్ కి. హ్మ్. ఇంకానేమో ఆయన క్రౌన్ కి కూడా 3 టైర్డ్ క్రౌన్ ఉంటుంది. ఆ! ఆ 3 అవి ఏమిని సూచిస్తాయి? అదేంటంటే కాన్షియస్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్ యెస్. కి ఉన్న రిలేషన్ ని సూచిస్తాయా మ్యామ్? అలానా? అది నేను మర్చిపోయాను. అది ఆ మూడైతే కరెక్టే. గుర్తుంది మ్యామ్. అది కరెక్టే. అవి ప్లస్ అది సూచిస్తాయి. కాకుండా స్పిరిచ్యువల్ రియల్సీ చూపిస్తాయి. అంటే ఏంటంటే స్పిరిచ్యువల్‌గా మనకు ఉంటాయి కదా! లేయర్స్ ఆఫ్ లెవెల్స్. ఆ లెవెల్స్ కూడా సూచిస్తాయన్నమాట. అంటే వాళ్ళన్నిట్లో పండితుడు మ్యామ్ కాబట్టి నేను అట్లాంటిది పెట్టి మ్యామ్ నేను ఆ! వెళ్ళిపోనా మ్యామ్? అవునా? మీరు చెప్పాలనుంటే చెప్పేసి వెళ్ళిపోండి. మీకేం తెలుసు హియరోఫెంట్ గురించి చెప్పేయండి. ఆయన ఒక గురువు టైపు మేడం. ఓకే. స్పిరిచువల్ అంటే రీయూనియన్ కార్డు కూడా చూపిస్తుంది. రీయూనియనా? ఇదెప్పటి ఆహా, నుంచి? ఇది లేదు మేడం. స్పీచ్ మీరు ఆ పార్టీలో పడి టెన్షన్ మర్చిపోయారు. ఇది ట్రెడిషనల్ ఓకే మేడం. మ్యారేజ్‌ని, అరేంజ్డ్ మ్యారేజ్‌ని సూచిస్తుంది. అవును అవును మ్యామ్. అవును, మ్యారేజ్ కి చూపిస్తుంది. అంతేనా? సరే మేడం, నేను సరే, టెన్షన్ సరే. లో ఉన్నా మేడం. రేపు ఓకే. చెప్తా ఓకే. మేడం. సరే అండి సుజాత గారు. బాయ్ బాయ్. సరే సరే మేడం. ఓకే. సో, శాంతి గారు మనం ఇక్కడ చూసినట్టయితే గనక వీళ్ళు మీరు చెప్పినటువన్నీ కరెక్ట్ పాయింట్స్ అన్నీ చెప్పారు. మీరు చాలా బాగా చూస్తున్నారు. మీరు ప్రాక్టీస్ అది చేస్తున్నారు. ఇక్కడేంటంటే ఇద్దరు 2 ఫాలోవర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ముందు కూర్చొని. ప్లస్ వాళ్ళ దగ్గర చూస్తే గనక మీకు 2 కీస్ ఇట్లా క్రాస్‌లో ఉన్నాయన్నమాట. సో, అది కూడాను అంటే వీళ్ళకి ఆహ్, తాళం తెరిచి ఒక నాలెడ్జ్ అంతా తెలుసుకున్న ఒక వ్యక్తి అన్నమాట. ఆ కీస్ అనేవి వీళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే ఏంటంటే వాళ్ళకంత నాలెడ్జ్ ఉంది. ఆ కీస్ వల్ల వాళ్ళకి అది తెలుసుకున్నారు. ఆ జ్ఞానం అనేది వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పొచ్చు. ప్లస్ అది కాకుండా వీళ్ళు చేతులనేవి ఇలాగా శాంతి సింబల్ అన్నమాట. అది అంటే ఏంటంటే వాళ్ళు డివైన్ పవర్‌ని సూచిస్తా ఉంది. సో, వాళ్ళ చేతిలో ఉండే ఏదైతే దండం ఉందో అది అథారిటీని చూపిస్తా ఉంది. సో, మన హై ప్రీస్టెస్ చెప్పుకున్నట్టుగానే 2 పక్కల 2 పిల్లర్స్ అనేవి ఉన్నాయి కదా! సో, అది కూడా యిన్ అండ్ యాంగ్ అనొచ్చు, పాజిటివ్, నెగెటివ్ అనొచ్చు. దెన్ అంటే 2 డివైన్ అండ్ మస్కులిన్ అనొచ్చు. ఐ మీన్ ఫెమినిన్ అండ్ మస్కులిన్ అనొచ్చు. సో, ఈ రెండిటిని కూడా బ్యాలెన్స్ చేయగలిగే ఒక వ్యక్తి అన్నమాట. సో, ఒక ప్రీస్టు, ఒక టీచరు. సో, నార్మల్‌గా ఎవరైనా ఆహ్, ఒకళ్ళొచ్చి నాకు ఎలాంటి కెరీర్ బాగుంటుంది అని అడిగితే కూడా మనము ఈ విధంగా చెప్పొచ్చన్నమాట. ఒక టీచర్ గాని, మెంటర్ గాని, ఒక కౌన్సిలర్ గాని సో, ఇలాగా హైయర్ పొజిషన్‌లో ఒక ప్రిన్సిపల్ గాని సో, ఎవరైతే చదువుని, నాలెడ్జ్‌ని పంచుతారో అటువంటి కెరీర్ అనేది మీకు మంచిగా ఉంటుంది అనేసి మనమైతే చెప్పొచ్చన్నమాట. సో, ఇక్కడ నేను ఇంకా క్లియర్‌గా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసి తర్వాత లవర్స్ కార్డ్ దగ్గరికి వెళ్దాం. ఓకేనా? ఓకే. సో, పిక్చర్ ఓకే. మనం చెప్పుకున్నట్టుగానే ఒక రిలిజియస్ పోప్ అంటారు. పోప్ అంటే ఏంటంటే ఒక చర్చ్‌లో ఫాదర్ అనొచ్చు. ఫాదర్ కన్నా కొంచెం హైయర్ లెవెల్ గురువు అనొచ్చు.
సో వాళ్ళేంటంటే సింహాసనం మీద కూర్చొని 2 పిల్లర్స్. సో ఇవన్నీ మనము దీనిలో చెప్పుకున్నాము. ఏది వీడియోలో చెప్పుకున్నాము. సో 2 ఫాలోవర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళేంటంటే వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నారనమాట. నాలెడ్జ్ అనేది తీసుకుంటున్నారు. సో ఆ 2 కీస్ ఏమంటేనేమో ఒక కీస్ ఆఫ్ హెవెన్ అంటారనమాట. అదేమో అన్లాకింగ్ ద స్పిరిచువల్ విజ్డమ్. సో వాళ్ళకి ఇప్పుడు చెప్పినట్టుగానే లాక్ ఓపెన్ చేస్తే గనక ఆ స్పిరిచువల్ విజ్డమ్ ఉంది. సో ఆ విజ్డమ్ అంతా ఈ వ్యక్తి దగ్గర ఉందన్నమాట. చాలా నాలెడ్జబుల్ పర్సన్. సో ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళు కొంచెము స్ట్రిక్ట్ కూడా అయిపోతారనమాట. ఎందుకంటే వీళ్ళు ఒక ట్రెడిషన్‌ని ఫాలో అయ్యే మనిషి, ఒక పద్ధతిని ఫాలో అయ్యే మనిషి, ఒక డిసిప్లిన్ ఫాలో అయ్యే మనిషి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఒక్కోసారి కొంచెం లేదు నువ్వు ఈ పద్ధతిలోనే వెళ్ళాలి అంటే మన పెద్దవాళ్ళు ఉంటారు కదా! ఈ పూజా పునస్కారాలు ఇవన్నీ ఫాలో అవ్వాలన్నట్టుగా ఈ వ్యక్తి కొంచెం స్ట్రిక్ట్‌గా, స్టబర్న్‌గా కూడా ఉంటారనమాట. సో అలాగే వీళ్ళకి ఇది అరేంజ్డ్ మ్యారేజ్‌గా కూడా చెప్పొచ్చు. అండ్ ఒక మ్యారేజ్ కార్డ్ అని చెప్పొచ్చనమాట. నార్మల్‌గా ఈ హీరోఫెంట్ వస్తే నార్మల్‌గా మనం మ్యారేజ్ అనేసి చెప్పేస్తాం. మ్యారేజ్ కార్డ్ అనేసి చెప్తామనమాట. సో యెస్ ఆర్ నో కమిటెడ్ గా ఉంటారు కదా మ్యామ్? కమిటెడ్ గా ఉంటారు కమిటెడ్‌గా కదా? ఉంటారు. ఎందుకంటే వాళ్ళకొక లాయల్, ఒక ట్రస్ట్ వర్తీ ఇంకొకటి జోడియాక్ సైన్ ఏంటి దీనికి హీరోఫెంట్‌కి? టారస్ మ్యామ్? జెమినై. టారస్, జెమినై రెండిట్లో అన్ని ఒకేసారి చదవడం కాదా మ్యామ్? టారస్. టారస్, జెమినై కాదు. టారస్ అదే అండి. అన్న టారస్ వృషభ రాశి అన్నమాట. సో నార్మల్లీ కూడా అర్త్ సైన్స్ అన్ని వెరీ లాయల్, స్టేబుల్, ట్రస్ట్ వర్తీ. సో వీళ్ళు టారస్ అనేది కూడా అర్త్ సైనే కాబట్టి ఈ వ్యక్తి కూడా చాలా లాయల్, ట్రస్ట్ వర్తీ. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఒక పద్ధతిని ఫాలో అయ్యే మనిషి. ఒక్కొక్కసారి స్ట్రిక్ట్ గా కూడా ఉంటారన్నమాట. అంటే వాళ్ళ పద్ధతులన్నీ స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే ఒక మనిషి అన్నమాట. యెస్ ఆర్ నో దగ్గరకొస్తే గనక ఈ కార్డ్ ఏమో ఆల్‌వేస్ యెస్ అన్నమాట. సో చాలా పాజిటివ్ కార్డ్ అని చెప్పొచ్చు మనకి. సో డూయింగ్ ద రైట్ థింగ్ అనేసి చెప్పొచ్చన్నమాట. ఈ కార్డ్ వచ్చిందంటే గనక ఇది దీని ఆన్సర్ యెస్. సో డూయింగ్ ద రైట్ థింగ్. మీరు చేసే పని కరెక్ట్ అయిన పని అని మనం చెప్పొచ్చు. సో ఒక యాస్ ఎ పర్సన్ అంటే గనక మీరు చెప్పినట్టుగా ఒక ట్రెడిషనల్ పర్సన్, డిసిప్లిన్డ్, వైజ్, ఒక టీచరు, మెంటరు, ఒక రిలీజియస్ గైడ్. సో ఇలాగా ఒక సిస్టమ్‌ని ఫాలో అయ్యి దాన్ని ఎప్పటికి వేరే వాళ్ళు కూడా ఫాలో అయ్యేలాగా చేసే ఒక వ్యక్తి అన్నమాట. ఓకే. హైలీ దాన్ని ఎడ్యుకేటెడ్ కూడా కదా మ్యామ్? హైలీ వెరీ ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్, పర్సన్. ఇంటెలిజెంట్, ఇంటలెక్చువల్, దెన్ వెల్ ఎడ్యుకేటెడ్. సో అన్నీ అన్నమాట. సో వీళ్ళకి అన్ని రకాలు అంటే చాలా ఎక్స్‌పీరియన్స్ ఉండి, చాలా డిగ్రీలు ఉండి, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ ఇలాగ అన్నీ చేసిన ఒక వ్యక్తిలాగా కూడా చెప్పొచ్చన్నమాట. అంటే వాళ్ళకి జ్ఞానం అనేది చాలా ఉంటుంది. సో కొంతమందికి స్పిరిచ్యువల్ నాలెడ్జ్ కూడా ఉండొచ్చు. అందరికి ఉండాలని గ్యారంటీ లేదు. కానీ స్పిరిచ్యువల్ నాలెడ్జ్ కూడా ఉండే అవకాశం ఉందన్నమాట. ఓకే. సో లవ్ పరంగా చూస్తే కూడా ఒక కమిటెడ్ ఇదన్నమాట. మ్యారేజ్ కార్డ్ చూపిస్తుంది. ఒక కమిట్మెంట్ చూపిస్తుంది. ఒక స్టేబుల్ బాండ్. నేను చెప్పినట్టుగా ఎర్త్ సైన్స్ ఎప్పుడు కూడా చాలా స్టేబుల్‌గా ఉంటారన్నమాట. సో దాన్ని బట్టి చాలా పాజిటివ్‌గా మనము చెప్పొచ్చు. ఒకవేళ లవ్ పరంగా ఈ కార్డ్ వస్తే గనక సో మీకిది యెస్ కార్డ్. యెస్ మీకు మ్యారేజ్ అవుతుంది. ఎవరైనా గాని మా ఇద్దరికి మ్యారేజ్ అవుతుందా లేదా అని అడిగితే గనక యెస్ మీకు మ్యారేజ్ అవుతుంది. అది అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుంది. ఒకవేళ లవ్ పరంగా మీరు అడిగితే కూడా మీ పెద్దల్ని ఒప్పించి మీరు పెళ్లి చేసుకుంటారు అనేదైతే మనము చెప్పొచ్చన్నమాట. సో ఎందుకంటే వీళ్ళు ఇంట్లో వాళ్ళు సొసైటీ ఒప్పుకోకపోతే వీళ్ళు చేసుకోరన్నమాట. ఎందుకంటే ఈ వ్యక్తి పద్ధతి ఫాలో అయ్యే వ్యక్తి. సో దానివల్ల మనం అందరిని ఒప్పించి అరేంజ్డ్ మ్యారేజ్‌గా చేసుకుంటారు అని మనం చెప్పొచ్చన్నమాట. ఓకే. సో పెద్దోళ్ళకి నేను చెప్పినట్టుగానే ఎల్డర్స్‌ని అడ్వైస్ తీసుకొని ఈ రిలేషన్‌షిప్‌లోకి వాళ్ళు వస్తారన్నమాట. సో కెరీర్ పరంగా చూస్తే కూడా ఒక సక్సెస్ ఉంది. కానీ ఆ సక్సెస్ అంటే రూల్స్ ఫాలో అయ్యి ఆహ్, ఎప్పటినుంచో ఉండే ఒక మెథడ్స్ అన్ని ఫాలో అయ్యే ఒక అయితే గనక మీకు సక్సెస్ వస్తుంది అనేసి మనం చెప్పొచ్చన్నమాట. సో అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా టీచరు, మెంటరు, కౌన్సిలరు ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా ఈ వ్యక్తికి వర్తిస్తాయి. లైక్ స్కూల్స్‌లో గాని, ఏదైనా ఒక చర్చ్ అలాంటి వాటిలో గాని వీళ్ళ కెరీర్ అనేది ఈ వ్యక్తికి అలా ఉంటుంది. ఎవరైనా కెరీర్ పరంగా అడిగితే మనం ఈ విధంగా చెప్పొచ్చు.
దెన్ రెస్పెక్ట్ ఉంటుంది, అథారిటీ ఉంటుంది. వీళ్ళకి పబ్లిక్‌లో నేము, ఫేము ఉంటుంది. చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు. సో, అటువంటి మంచి ఉన్నత పదవిలో ఉండే ఒక వ్యక్తి. సో, నార్మల్‌గా ప్రిన్సిపల్ అలాంటి వ్యక్తులు చూసారంటే గనక, వాళ్ళకి చాలా ఇది ఉంటుందనమాట. అథారిటీ ఉంటుంది. వాళ్ళకేమో పబ్లిక్ రికగ్నిషన్ ఉంటుంది. చాలా మంది వాళ్ళ దగ్గర గైడెన్స్ కోసం వస్తారు. అలాగే ఒక టీచర్స్ అయినా కూడా అంతే. సో, అలాంటి కెరీర్ అనేది మనం చెప్పొచ్చు. ఈ కార్డ్ అనేది కెరీర్‌లో కూడా సక్సెస్‌ని సూచిస్తుంది. హెల్త్ పరంగా చూస్తే గనక ఒక స్టేబుల్ హెల్త్ ఉంటుంది. హెల్త్‌లో ఏ ఇష్యూస్ ఉండవు. వాళ్ళకి కాకపోతే డిసిప్లిన్డ్‌గా ఉండాలి. ఒక డైలీ రొటీన్ అనేది ఫాలో అవ్వాలి. టైంకి తిని, టైంకి పడుకోవడం అట్లాంటివంతా ఫాలో అయితే గనక వీళ్ళకి హెల్త్‌కి ఏ ఇష్యూస్ ఉండవనమాట. మళ్ళా ఒక మెడిటేషన్ గాని, ఏదైనా స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ గాని, ఇట్లాంటివేమన్నా చేస్తే కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. హెల్త్‌లో అయితే ఏ ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే మ్యామ్ ఒక చిన్న ట్రెడిషనల్ మెథడ్స్ ఫాలో అవ్వాలి, మన అలోపతి కాకుండా అని చెప్పారు. ఆయుర్వేదం అలాంటివి ఫాలో అవ్వాలని చెప్పారు కదా మ్యామ్ మీరు. ఆయుర్వేద అది అట్లాంటివి ఫాలో అవ్వాలి. ప్లస్ వాళ్ళు ఫిజికల్‌గా కూడా ఏదైనా ఈ యోగా నేను అదేంటి ఇంకో ఆర్ట్ పేరేదో ఉంది. వాళ్ళు ఒక కేరళలో ఒక ఆర్ట్ ఆడతారు కదా! ఒక అది కూడా దీనిలాగే ఉంటది. దాని పేరు మర్చిపోయాను నేను. వీడియోలో చెప్పాను నేను. ఆ గేమ్‌ని. కలారతి సంథింగ్. ఆ! సో, ఇట్లాంటి ట్రెడిషనల్ ఆర్ట్స్ అదేంటంటే వాళ్ళు ఒక జిమ్‌కెళ్ళినా, యోగా చేసినా ఎలా ఉంటుందో ఆ ఆర్ట్ ఫార్మ్ కూడా వెరీ, వెరీ పురాతనమైన ట్రెడిషనల్ ఆర్ట్స్ అన్నమాట. సో, అట్లాంటివేవన్నా కూడా వాళ్ళు ఫాలో అవ్వచ్చు. సో, దానివల్ల కూడా వాళ్ళకి హెల్త్ అనేది బాగుంటుంది. ఆయుర్వేద ఎక్కువ వీళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఇంట్లో ఉండే హోమ్ రెమెడీస్ ఎక్కువ ఉపయోగిస్తారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పైన అంటే వాళ్ళ తాతల దగ్గర నుంచి ఎవరు ఏదైతే ఫాలో అవుతున్నారో వాళ్ళని ఇది వాళ్ళు బాగా నమ్ముతారనమాట. ఆ పద్ధతులు బాగా నమ్ముతారు. సో, దానికని హోమ్ రెమెడీస్ వాళ్ళ అమ్మ, ఎవరైనా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా చెప్పినవి ఉంటే గనక అవి ఫాలో అయ్యే ఒక వ్యక్తి అన్నమాట. కాకపోతే ఒక గైడెన్స్ ఏమి చెప్పాలంటే మనము, మీరు మరీ స్ట్రిక్ట్‌గా ఇదిగా ఉండొద్దండి, రిజిడ్‌గా ఉండొద్దు. ఇది కాలం మారుతుంది. కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. మీరు పాత కాలంలో ఎలా ఉన్నామో అలాగే ఉంటాము అంటే అవ్వదు అని చెప్పేసి మనం కొంచెము ఇది ఇవ్వాలన్నమాట. అంటే ఒక గైడెన్స్ లాగా. ఓకే. సో, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఓకే శాంతి గారు? క్లియర్ గానే అర్థమైంది. అర్థమైంది అర్థమైంది. కదా! సో, మనం ఒకసారి ఆ, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, అప్పుడు మీకు చాలా డౌట్స్ వస్తాయి. అప్పుడు మనం ఆ, క్లారిఫై ఓకే. చేద్దాము. కాకపోతే మేజర్‌గా చూస్తే ఈ కార్డ్ వెరీ ఈజీ కార్డ్. ఈవెన్ లవర్స్ కార్డ్ కూడా వెరీ ఈజీ కార్డ్. సో, దానివల్ల పెద్దగా డౌట్స్ ఉండవు. సరే నేను ఇప్పుడు లవర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ, 1 మినిట్. కనిపిస్తుందండి? లోడ్ అవుతుంది. కనిపిస్తుంది. కనిపిస్తుంది. కనిపిస్తుంది కదా! సో, ఇప్పుడు ఆ, ఈ కార్డ్ గురించి మీకేమర్థమైంది? ఒక లవర్స్ మ్యామ్, ఒక మ్యాన్ అండ్ ఉమెన్ ఉంటారు. హ్మ్. వాళ్ళని ఏంజల్ ప్రొటెక్షన్ లో ఉంటారు మ్యామ్. వాళ్ళు ఒక ఏంజల్, వాళ్ళ వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక ఏంజల్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఏంజల్ పేరు ఆర్కేంజల్ రాఫియల్ కదా కరెక్ట్. మ్యామ్. యెస్. ఆర్కేంజల్ రాఫియల్ యెస్. ఆయన ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ నేకెడ్ గా ఉంటారు మ్యామ్. అంటే ఆ! వాళ్ళు ఏంటంటే ఓపెన్ గా ఉంటారు. వాళ్ళకి భయం, ఫియర్ అనేది ఉండదు. హ్మ్. దానికి ఒక వర్డ్ చెప్పారు మ్యామ్ మీరు, ఓపెన్ అండ్ ఇంకేదో వర్డ్ చెప్పారు, వెరీ ఆనెస్ట్, ఫియర్లెస్ గా. ప్యూరిటీ, క్లారిటీ, ప్యూరిటీ, ఆనెస్ట్. ఓపెన్ గా ఉంటారు. వాళ్ళకి భయం అనేది ఉండదు. ఎందుకంటే ఏంజల్స్ మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని బిలీవ్ చేసి వీళ్ళు వాళ్ళ మీద నమ్మకంతో వీళ్ళు అలా ఫియర్లెస్ గా ఉంటారు మ్యామ్, భయం లేకుండా. ఇంకా కార్డులో ఏముంది, ఒక నిమిషం. అతని వెనకాల ఒక ట్రీ ఉంటుంది కదా మ్యామ్, ట్రీ. అవును. ఆ ట్రీ అవును. ఏమో ట్రీ ఆఫ్ లైఫ్. ఈమె వెనకాల ఉన్నదేమో ట్రీ ఆఫ్ నాలెడ్జ్ విత్ సర్పెంట్, అంటే ఆ! స్నేక్. హ్మ్. ఇది ఒక యాడమ్ అండ్ ఈవ్ ఉంది కదా మన క్రిస్టియన్ ఆ స్టోరీని, అది కొంచెం రిఫ్లెక్ట్ చేస్తుంది. కరెక్ట్. అంతవరకు గుర్తుందా? ఆ, అన్నీ చెప్పేసారు. అంతవరకు ఇంక మీరు గుర్తుంది. ఏం మిగల్చలేదు. అన్నీ చెప్పేసారు. అది ఈ ఫోటోలోనో అయితే చెప్పేశాను, పిక్చర్ లోనో చెప్పాను మ్యామ్ అంతే.
వెనకాతల ఉండే ఆ హిల్ గాని మౌంటైన్ అది కూడా ఒక స్టెబిలిటీ సూచిస్తుంది, ఒక డీప్ వాళ్ళు బాండ్ ఎన్నో ని సూచిస్తుంది. ఆబ్స్టకల్స్ దాటి ఆ స్టేజ్ కి వచ్చారు, ఆ పొజిషన్ ఎస్, కి వచ్చారని సూచిస్తుంది. కరెక్ట్ గా చెప్పారు. సో ఇప్పుడు నంబర్ 6 ఏమి రిప్రజెంట్ చేస్తుంది? అంటే ఏదంటే మ్యామ్ నాకు నంబర్ అర్థం 6 కి కాలేదు. ఎవరు కారకుడు అంటే గ్రహాలు? వీనసా? ఆ వీనస్. వీనసా? అవును, వీనస్. వీనస్ ఏమి ఇస్తుంది మనకి? శుక్రుడు మనకి ఏమిస్తాడు? లగ్జరీస్, హ్యాపీనెస్, కంఫర్ట్, అవన్నీ యా, అవన్నీ లగ్జరీస్ అండ్ హ్యాపీనెస్. వెరీ గుడ్. దెన్ 5 నంబర్ కి ఎవరు ఇది రాశి, ఐ మీన్ గ్రహం? 5 నెంబరా మ్యామ్? 1 minute. 5 నెంబర్ అది గుర్తు ఫస్ట్ నుంచి అయితే ఇలా ఆర్డర్ లో అయితే గుర్తుంది మ్యామ్. సడన్ గా ఎంప్రెస్ పర్వాలేదు. గుర్తుంది మ్యామ్ నాకు. మళ్ళీ మనం ప్రాక్టీస్ ఎంప్రెస్. చేస్తా ఉంటే గుర్తుంటది. బుధుడు. బుధుడు. ఎంప్రెస్ అయితే ఎంప్రెస్. ఇది బుధుడు. ఎంప్రెస్ గురువు కదా మ్యామ్? అవును, ఎంప్రెస్ గురువా? ఎంప్రెస్ ఎంప్రెస్ గురువు. గురువు, ఫస్ట్ ఎంప్రెస్ స్కూల్. రాహువు, అది గుర్తుంది మ్యామ్. లేదు, ఫస్ట్ ఏమొచ్చింది మనకి? ఫస్ట్ వచ్చి 1 ఏమో సూర్యుడు, 2 ఏమో మెజిషియన్. చంద్రుడు. మెజిషియన్. ఆ అవును మ్యామ్. మెజిషియన్, మెజిషియన్ ఏమో సూర్యుడు. సన్ మ్యామ్. ఆ మెజిషియన్ సన్, ఆ సూర్యుడు. ఆ హై ప్రిస్టెస్ ఏమో చంద్రుడు. ఆ తర్వాత ఎంప్రెస్ ఏమో మన ఇది మ్యామ్ గురువు. 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 గురువు, ఎంపరర్ ఏమో రాహువు మ్యామ్. కరెక్ట్. ఎంపరర్ అండ్ రాహువు అలా గుర్తుపెట్టుకున్నాను. తర్వాత అండ్ ఇప్పుడు హెరోఫెంట్ హేరోఫెంట్ వచ్చి బుధుడు. బుధుడా మ్యామ్? కమ్యూనికేషన్ అండ్ చేంజ్. వెరీ కమ్యూనికేషన్ అండ్ గుడ్, చేంజ్. ఎక్సలెంట్. బుధుడు అంటే మీరు మ్యామ్. బాగా మెర్క్యూరీ. రాసుకున్నారు, నేను చెప్పిందంతా బాగా రాసుకున్నారు ఆ రాసుకుని రోజు. నోట్స్ రాసుకుని చదువుకున్నాను మ్యామ్. నోట్స్ రాసుకుని చదువుకున్నాను. వెరీ గుడ్, వెరీ థ్యాంక్ యూ గుడ్. మ్యామ్. సో అది మీరు చెప్పిందంతా డిస్క్రిప్షన్ పర్ఫెక్ట్ గా చెప్పారనమాట. సో మనం కూడా ఒకసారి థ్యాంక్ యూ. చూసుకుందాము. ఓకే, ట్రీ ఆఫ్ నాలెడ్జ్ మీరు కరెక్ట్ గా చెప్పారు. సో ట్రీ ఆఫ్ లైఫ్, ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఉందన్నమాట. సో అదేంటంటే ఒక్కోసారి ఈ వెనకాతల ఉండే స్నేక్ ఏదైతే ఉందో అది టెంప్టేషన్ సూచిస్తుంది, ఒక్కోసారి విజ్డమ్ సూచిస్తుంది. సో ఇప్పుడు లవర్స్ ఏంటంటే నార్మల్ గా ఇది ఎస్ కార్డు, పాజిటివ్ కార్డు. కాకపోతే దాని సైడ్ లో వచ్చే కార్డ్స్ బట్టి దానికి మనం చెప్పొచ్చు, లేదంటే రివర్స్ లో వస్తే కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అని చెప్పొచ్చు. నార్మల్ గా అప్రైట్ కార్డ్ వస్తే గనక ఇది ఎస్ కార్డు. సో దీనికి మంచి లవ్, బాండింగ్ ఇవన్నీ సూచిస్తుంది. కానీ రివర్స్ లో వస్తే గనక థర్డ్ పార్టీ సిచ్యువేషన్, అక్కడ కొంచెం కన్ఫ్యూజన్, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనేది ఇక్కడ అంటే చాయిస్ సూచిస్తుంది. ఈ లవర్స్ అనే కార్డ్ ఏంటంటే 2 రివర్స్ లో చాయిసెస్ మ్యామ్ అనేది. ఒక చిన్న చిన్న డౌట్ మ్యామ్. రివర్స్ లో వచ్చినప్పుడే అలానా మ్యామ్? మామూలుగా వస్తే మనకి ఇప్పుడు థర్డ్ పార్టీ ఉన్నట్టు ఇప్పుడు కాదా? కాదు, నేను చెప్తాను వినండి. నార్మల్ గా నేనైతే రివర్స్ కార్డులు అనేవి నా రీడింగ్ లో చేయను, ఎందుకంటే నేను నమ్మను. కానీ ద లవర్స్ కార్డ్ తో పక్కన ఏ కార్డ్ వస్తుంది, ఇప్పుడు మనం ఒక స్టోరీ చెప్తాం కదా. స్టోరీ చెప్పినప్పుడు ఒక కార్డ్కి ఇంకో కార్డ్కి కనెక్షన్ వెళ్తూ ఉంటుంది. సో కనెక్షన్ కి వెళ్తూ ఉన్నప్పుడు ఈ లవర్స్ కి ముందేం కార్డ్ ఉంది, తర్వాత ఏం కార్డ్ ఉంది, క్లారిఫైర్ ఏమొచ్చింది, దాన్ని బట్టి మనకు ఒకవేళ నెగిటివ్ సెన్స్ వచ్చిందంటే గనక మనం చెప్తాము ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే వీళ్ళకి 2 చాయిసెస్ ఉంటేను కూడా మన క్లయింట్ నే సెలెక్ట్ చేసుకుంటారు. అది లవర్స్ కార్డు అప్రైట్. ఓహో, అర్థమైంది మ్యామ్. అర్థమైంది, ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. కానీ అది నెగిటివ్ గా ఉంటే గనక ఆల్రెడీ వాళ్ళ మ్యారీడ్ అయి ఉండొచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయి ఉండొచ్చు. సో వాళ్ళకి ఆల్రెడీ ఒక ఆప్షన్ ఉంది. ఈ క్లయింట్ అనేది రెండో వాళ్ళుగా రావచ్చు. సో అది నెగిటివ్ సెన్స్ లో వెళుతుంది. సో ఓకే దాని మ్యామ్, వల్ల అర్థమైంది. కన్ఫ్యూజన్, మిమ్మల్ని ఎంచుకుంటారా లేదంటే వాళ్ళని ఎంచుకుంటారా, సో అట్లా కన్ఫ్యూజన్ అనేది మనకి వస్తుంది. సో అది ఓకే. సూచిస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ మిగతావన్నీ కూడా ఆస్పెక్ట్స్ అన్ని వాళ్ళు ఇచ్చారనమాట. ఓకే, నేకెడ్ ఫిగర్స్ అంటే ఆనెస్టీ, వల్నరబిలిటీ అండ్ ప్యూరిటీ. వల్నరబిలిటీ అంటే ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేయటము, అంటే కొంచెం సాఫ్ట్ గా ఉండేదాన్ని వల్నరబిలిటీ అంటారనమాట. సో అది మళ్ళా మౌంటైన్స్ మీరు చెప్పినట్టుగానే ఛాలెంజెస్ అండ్ స్ట్రెంగ్త్, ఎన్నో ఛాలెంజెస్ దాటుకొని వాళ్ళు ఈ స్టేజ్ కి వచ్చారనమాట. ఓకేనా? సో యాజ్ ఎ పర్సన్ చూస్తే కనుక ఎస్ ఆర్ నో అంటే ఎస్ కాదు. సో ఇండికేట్స్ యూనియన్, చాయిస్ ఉంటుంది కానీ సక్సెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మన ఎవరైతే చూస్తున్నారో, ఎవరు అయితే అడుగుతున్నారో వాళ్ళని చూస్ చేసుకుంటారు లవ్ పరంగా.
అనేసి మనం చెప్పొచ్చు అనమాట. సో యాజ్ ఎ పర్సన్ అంటే ఇమోషనల్, రొమాంటిక్, మళ్ళా లవ్, ఓకే, వాల్యూస్ ఉంటాయి, లవ్ ఉంటుంది, చాలా బాండ్ అనేది డీప్ గా ఏర్ప ఏర్పరచుకునే ఒక పర్సన్ అన్నమాట. సపోజ్ కొంతమందిని మీరు చూసారంటే ఈ రోజు కలిస్తేనే కూడా వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారన్నమాట. అంటే ఏంటంటే వాళ్ళు ఎమోషనల్ ప్లస్ ఎదుటి వాడిని ఈజీగా నమ్మి వల్నరబుల్ గా ఉండేవాళ్ళన్నమాట. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎమోషనల్ పర్సన్, సెన్సిటివ్ పర్సన్ అని కూడా చెప్పొచ్చన్నమాట. సో ఇంపార్టెంట్ చాయిసెస్ అనేది వాళ్ళు తీసుకునే ఒక వ్యక్తి. అంటే ఏంటంటే చాలా వైస్‌గా ఆలోచించి సో ఇంపార్టెంట్ చాయిసెస్ అనేది తీసుకుంటారు. సో ఆల్వేస్ వాళ్ళకి ఎప్పుడు ఈ పరిస్థితి ఎట్లా వస్తుందంటే 2 ఉంటాయి. ఈ రెండిట్లో ఏది ఎంచుకోవాలి అనేది వాళ్ళకెప్పుడూ ఆలోచన వస్తుంది. అది చదువులో గాని, జాబ్‌లో గాని, లవ్‌లో గాని. సో వాళ్ళకెప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. కానీ లక్కీగా వీళ్ళు ఎప్పుడు కూడా రైట్ చాయిస్ అనేది తీసుకుంటారు. సో వాళ్ళ డెసిషన్ ఎప్పుడు కూడా కరెక్ట్ గానే ఉంటుంది. వాళ్ళ జడ్జ్‌మెంట్ అనేది కూడా కరెక్ట్ గానే ఉంటుందన్నమాట. సో లవ్ పరంగా చూస్తే అది. ఆ! లవ్ పరంగా చూస్తే గనక ఒక సోల్‌మేట్ కనెక్షను, ఒక ట్రూ లవ్వు, మళ్ళానేమో ఒక మేజర్ డెసిషన్ ఇన్ ద రిలేషన్‌షిప్. మేబీ ఒక ఈ లవ్‌ని నెక్స్ట్ స్టేజ్‌కి తీసుకువెళదామా? ఒక మ్యారేజ్‌గా తీసుకెళ్దామా? లేదంటే ఎంగేజ్‌మెంట్‌కి తీసుకెళ్దామా? ఇట్లా ఒక మేజర్ డెసిషన్ అయితే తీసుకుంటారు. ఒక లవ్ ఇది లవర్స్ కార్డ్ వస్తే గనక. ఓకే. సపోజ్ ఎవరైనా క్లయింట్ వచ్చి నాకు ఈ వ్యక్తితో మ్యారేజ్ అవుతుందా లేదా అంటేనేమో మనం యెస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ వ్యక్తి డెసిషన్ అనేది తీసుకుంటారు. 2 ఆప్షన్స్ ఉంటే కూడా మిమ్మల్ని అనేది చూజ్ చేసుకుంటారు అనేది మనం చెప్పొచ్చన్నమాట. సో ఇక్కడ అట్రాక్షన్ ఉంది, హార్మనీ అన్నీ ఉన్నాయన్నమాట. ఎమోషనల్ యూనియన్. సో మనం ఇఫ్ రివర్స్డ్, కన్‌ఫ్యూజన్, థర్డ్ పార్టీ. ఓకేనా? కెరీర్‌లో కూడా పార్ట్నర్‌షిప్. పార్ట్నర్‌షిప్‌కి ఇంకా చాలా కార్డ్స్ ఉన్నాయి. నేను మీకు ఇంకా చెప్పలేదు నేను. ఇంకా మనము సూట్స్ స్టార్ట్ చేసినప్పుడు మిగతాది కూడా చెప్తాను. ఏ ఏ కార్డ్స్ పార్ట్నర్‌షిప్‌ని సూచిస్తాయి అనేసి. ఈ కార్డ్ కూడా మనకు పార్ట్నర్‌షిప్, ఒక టీమ్ వర్క్, మ్యూచువల్ ట్రస్ట్, అంటే ఒకరినొకరు అంత నమ్మి ముందుకు నడిస్తే గనుక వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది. ఒక టీమ్ లాగా వర్క్ చేస్తే గనక. సో ఎమోషనల్లీ ఫుల్‌ఫిల్లింగ్ వర్క్, అంటే వాళ్ళు ఏ వర్క్ చేస్తున్నారో దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తారనమాట. అంటే వాళ్ళకి ఇష్టమైన వర్క్‌ని వాళ్ళు చేస్తారు. సో అది కెరీర్ పరంగా చూపిస్తుంది. సో జాబ్‌లో కూడాని వాళ్ళకి 2 ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. అది జాబా? లేకపోతే పార్ట్నర్‌షిప్పా విత్ బిజినెసా? అట్లాగా వాళ్ళకి డెసిషన్స్ అనేవి ఎప్పుడూ 2 ఆప్షన్స్ ఉంటాయి. దానిలో వాళ్ళు ఒకటి చూజ్ చేసుకుంటారు. కానీ అది చూజ్ చేసుకున్నది వాళ్ళకెప్పుడు కూడా మంచే చేస్తుందనమాట. అంటే మంచి డెసిషన్ తీసుకుంటారు ఈ వ్యక్తి. ఓకే. సో హెల్త్ పరంగా చూస్తే గనక ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది. గుడ్ హెల్త్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏ ప్రాబ్లమ్ లేదనమాట. 2 కార్డ్స్ కూడా మనం ఇప్పుడు నేర్చుకున్న 2 కార్డ్స్ కూడా పాజిటివ్ కార్డ్స్. ఓకే. సో ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా శాంతి గారు? బానే క్లియర్ గానే అర్థమైంది మ్యామ్. మీరింకా క్లియర్ గానే షార్ట్ అర్థమైంది. షార్ట్ టర్మ్ లోకొచ్చేయండి. మీరు ఇంత కష్టపడి చేస్తున్నారు. ఇంత కష్టపడి చదువుతున్నారు. దాని తర్వాత వద్దు మ్యామ్, మాట్లాడతాను స్లోగానే మీతోటి. వెళ్దాం. ఆ! మాట్లాడతాను. ఎందుకంటే థ్యాంక్ మీరు యూ. చాలా సిన్సియర్‌గా అన్ని చదువుతున్నారు. అన్ని అర్థం చేసుకుంటున్నారు. సో, అంటే మీ ఫ్యూచర్ ప్లాన్ ఏం చేస్తున్నారు? అంటే మీరు ఏమైనా ప్రాక్టీస్ పెడదాం అనుకుంటున్నారా? ఏం లేదు, నాకు మీవన్నీ మీ రీడింగ్స్ అవి చూసి నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించి వచ్చాను మ్యామ్. ఇంకా ఏం ప్లాన్ చేయలే. అంత బాగా వస్తే అప్పుడు చూడొచ్చు. ముందైతే నేర్చుకోవాలనిపించింది మ్యామ్ నాకు. ఆ! ప్రొఫెషనల్ గా అని చెప్పలేను కానీ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి నేర్చుకోవాలనిపించింది. అది. మీరు చెప్పే విధానం అది కూడా చాలా నచ్చింది మ్యామ్. అందుకే మీరు ఇలా కోర్స్ పెడుతున్నారు అనగానే నేను వెంటనే ఓ ముందు నేర్చుకోవచ్చు, ఒకటి వస్తుంది కదా మ్యామ్, ఒక నాలెడ్జ్ వస్తుంది అన్న అవును. దీంతో అవును. అంత బాగా అవును. వస్తే పెట్టుకోగలిగితే అప్పుడు తర్వాత ఫ్యూచర్ లో అప్పుడు అవును. ఎగ్జామ్ అయితే కరెక్ట్‌గా రాయాలనే ఉంది మ్యామ్. ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ అయితే గనక మీకు రాయాలి. అన్ని విధాలుగా మంచిది. ఏంటంటే మీరు రాస్తాను మ్యామ్ ఒకవేళ తప్పకుండా. ఫ్యూచర్‌లో మీరు ఒక ప్రాక్టీస్ పెట్టుకుందాం అనుకున్నా, లేదంటే మీరు యూట్యూబ్ ఛానెల్‌కైతే సర్టిఫికేట్ ఏమి అవసరం లేదు. బట్ మీరు ఏదైనా ప్రాక్టీస్ పెట్టుకుంటా అనుకుంటే గనక జాబ్ పరంగా చూస్తే గనక మీకు అది చాలా ఉపయోగపడుతుంది. సో మీరు చూడండి, యాక్చువల్‌గా యాస్ ఆఫ్ నౌ మీరు చాలా చేస్తున్నారు. ఎందుకంటే నేను మిగతా వాళ్ళకి నేను నేర్పిస్తున్నాను గానీ వాళ్ళకి మైండ్‌కి ఎక్కట్లేదు. సో మీరేంటంటే నేను అదే. చెప్పింది చెప్పినట్టుగా, అంటే నేను ఏమి చెప్పాలనుకుంటున్నానో అది మీకు అర్థమవుతుంది కరెక్ట్‌గా.
సో అంటే మన అవును వేవ్ లెంత్ అనేది మ్యాచ్ అవుతుంది. సో దానికి ఆ, చూద్దాం. అవును ఆ! సో చూద్దాం ఇది కొంచెం ఫ్యూచర్‌లో కొంచెం బాగా ఎళ్ళిందంటే గనక మీకు నేను సెపరేట్ క్లాస్ తీసుకొని చెప్తాను.